సత్కరించినటువంటి మహానుభావులు అందరికీ కూడా పేరు పేరున శ్రద్ధాంజలి తెలియజేస్తూ, భారత రాజ్యాంగం దినం అంటాం ఈరోజు మనం. ఇదేదో ఆషామాషి పుస్తకం కాదు. తరతరాల భారతదేశ ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు, ఆరాటాలు, పోరాటాలు, త్యాగాలు అన్నిటికీ సమ్మిళితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహాగ్రంథం, త్యాగాల పునాదుల మీద నిర్మితమైనటువంటి ఒక అద్భుత గ్రంథం భారత రాజ్యాంగం. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పారంటాం ఇండియాలో. ఇవాళ భారతదేశాన్ని వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం. భారతదేశం ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉంది అంటే దానికి కారణం భారత రాజ్యాంగం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సంఘటిత పరుస్తూ ఇవాళ ఒక బలమైనటువంటి శక్తిగా మనం నిలబడ్డం అంటే దానికి కారణం ఒకటే ఒకటి. మనిషి శరీరంలో వెన్నుపూస ఎట్లనో భారతదేశానికి నిటారుగా నిలబడటానికి, ఇవాళ సగర్వంగా దేశం గర్వపడేటువంటి రీతిలో ఉన్నతమైన స్థానానికి పోవడానికి కారణం భారత రాజ్యాంగం. ఇవాళ అటువంటి భారత రాజ్యాంగం బహుశా భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇవన్నీ కూడా ఆయా మతాల వారికి వాళ్ళు అనుసరించేటువంటి ఒక ఉద్గ్రంథాలు. కానీ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి పౌరుడు కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టి సరి ఈ దేశ పౌరుడిగా మనం అందరం కూడా పాటించవలసింది, ఆచరించవలసింది, గౌరవించవలసింది భారత రాజ్యాంగం. అది బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మనం బాగుంటాం. కానీ దురదృష్టం ఏమవుతుందంటే ఇవాళ కొంతమంది స్వార్థపర రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళ దోపిడీ విధానాలను కొనసాగించడం కోసం భారత రాజ్యాంగాన్ని వాళ్ళ హరణం చేస్తూ ఉన్నారు, భారత రాజ్యాంగానికి విద్రోహం చేస్తూ ఉన్నారు. ఆ కోవలో ఇవాళ జై సంవిధానం చెప్పని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు తిరుగుతారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ రాజ్యాంగాన్ని కూను చేస్తూ ఇవాళ విచ్చలవిడి యొక్క దోపిడీ రాజ్యాన్ని తెలంగాణలో కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని బతికించుకోవాలని చెప్పని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాలక వర్గాలు, వాళ్ళ పైన ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రాజ్యాంగ విద్రోహానికి జరుగుతున్నటువంటి అంశాన్ని ఎత్తి చూపడం కోసం, వాళ్లకు ముళ్ళుగర్రగా తట్టి లేపడం కోసం అని చెప్పని ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, మన నాయకులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క ఆలోచనల మేరకు ఈరోజు మేము ఈ యొక్క చిన్న స్కిట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల యొక్క నేతృత్వంలో ఒక చిన్న స్కిట్ను మీ ముందుకు ప్రవేశపెడతా ఉన్నాము. ఇది కేవలం భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా విద్రోహానికి గురి చేస్తూ ఉన్నారు, మనం నికార్సైనటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ గారి సైనికులుగా ఈ రాజ్యాంగాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలన్నట్టు ఒక మహోన్నతమైన సంకల్పంతో ఈ చిన్న స్కిట్ ఈరోజు మీ ముందు ప్లే చేస్తున్నారు. దయచేసి నా యొక్క రిక్వెస్ట్, మధ్యలో మాటలు బంద్ చేయండి. స్కిట్ నడిచేటప్పుడు కొంచెం కోఆపరేట్ చేయండి. పాపం పిల్లలు 3 రోజులు రాత్రిపూట ఏమాత్రం కూడా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేసినారు. దయచేసి ఎక్స్టెండ్ ఆల్ యువర్ కోఆపరేషన్ బై బీయింగ్ సైలెంట్. నిశ్శబ్దంగా ఉంటే మీరు కోఆపరేషన్ ఇచ్చినట్టు ఇవ్వండి అని చెప్పని కోరుకుంటూ, ఇప్పుడు ఐ హ్యాండ్ ఓవర్ ది స్టేజ్ టు అజయ్, బషీర్. వీళ్ళిద్దరూ కూడా దీనికి నిర్మాతలు, కర్తలు, కర్మలు, క్రియలు. వాళ్ళకి చప్పట్లతో అజయ్, షో ఇస్ యువర్స్. Can you switch off the lights? అయితే మొత్తం అయితే ఆగండి. లైట్స్ ఆఫ్ రెడీ. ఒక రెక్క వస్తుంది.
రాజ్యాంగానికి సంఖ్యలేదు రాజ్యాంగానికి సంఖ్యలేదు మెస్సీ 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 ఎవరుగా మీరు అంతా పొద్దు పొద్దుగా వచ్చి రోజు చేస్తారా ఒక్కొక్కరు లాగా తొండలు ఇస్తా ఒక పిర్రలు వాయిస్తా బెడ్ల టేబుల్ వేసుకుంటా ఏం చేస్తారా మీరు ఆడ మెస్సీ మెస్సీ రాజ్యాంగ మాత అంట రాజ్యాంగ మాత ఎంతమందిని తొక్కుంటా సీడ్ దాకా కూర్చుంటానే నేను అనుమల రాజ్యాంగమే ఇది మెస్సీ 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 इंस्टाग्राम अच्छा फोटो निकालो फैन फॉलोइंग बहुत है वोट आएंगे हाँ डालो डालो ट्विटर वीडियो वीडियो निकाल वीडियो निकाल इसे देखिए ये हमारे भारत का समाधान हाँ ओह सॉरी ये हमारे भारत का संविधान ये कोई ऐसा वैसा संविधान नहीं इसमें अपने गरीब भारतीयों की सांसें हैं इसमें हमारे गरीब भारतीयों की प्रगति है बोलो जय भारत जय संविधान जय बापू जय भीम నన్ను పూజించకండి దయచేసి నన్ను పూజించి అవమానించకండి ఏడాదికి 2 సార్లు జెండాలు ఎగరవేసి పూలదండలు వేసి నా శవం మీద రాజకీయాలు చేయకండి రేవంత్ రెడ్డి బూట్ల కాళ్ళ కింద నా ఆత్మగౌరవం నలిగిపోతుంది నన్ను పూజించే చేతులే నా గొంతు నిలిమితే నేనెవరికి చెప్పుకోవాలి ఈ పేటకునే ముఠా మేస్త్రి ఈ పేటకునే ముఠా మేస్త్రి ఈ పేటకునే కుంకు మేస్త్రి ఈ పేటకునే కుంకు మేస్త్రి ఓయ్ రబ్బా ఓయ్ అమ్మా రాజ్యాంగ మాత నేను ఇక్కడ ఉన్నాను కదమ్మా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నాతో చెప్పుకో నోరు పోయి రేవంత్ రెడ్డి నీ బూటి కాలు కింద నా ఆత్మగౌరవం ముక్కలవుతుంది నువ్వు నా గొంతుకి ఉరితాడు బిగిస్తున్నావు మీ నాయకుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనడే అసలు నువ్వు రాజ్యాంగాన్ని రక్షించే రక్షకుడివా లేదా భక్షకుడివా ఓ రాహుల్ నీ నిశ్శబ్దం నా గొంతుకి ఉరితాడవుతుంది కుంకు మేస్త్రి కుంకు మేస్త్రి కుంకు మేస్త్రి చూడండి ఈమె మన తల్లి ఈమె మన ప్రజాస్వామ్యం ఈమె వంటిపై ఉన్నవి గాయాలు కాదు మన పాలకుల లాఠీ దెబ్బలు తెలంగాణ కాంగ్రెస్ పాశవికతకు అవి నిదర్శనాలు ఓ రాహుల్ ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఈ రాజ్యాంగాన్ని ఆ రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోటికి తాళం పడిందా ఏంటి చూడండి బాబు ఇది మొహమ్మద్ కి దుకాన్ కాదు ఇది రాజకీయ కూనీ దుకాన్ ఢిల్లీలో ఆ రాహుల్ రాజకీయాన్ని పట్టుకొని డాన్స్ వేస్తా ఉంటే గల్లీలో ఈ రేవంత్ రెడ్డి మన రాజ్యాంగాన్ని బూటికాలితో తంతున్నాడు ప్రజలారా నా చేతిలో ఉన్నది పుస్తకం కాదు ఇది మన తాత ముత్తాతల త్యాగమైన రాజ్యాంగం కానీ తెలంగాణ గడ్డ మీద
దీన్ని ఉరి రాస్తున్నారు. ఓ రాహుల్, ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని నీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోట మాట రాదేంటి? నీ నోరు పడిపోయిందా? बहन, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। इस कॉन्स्टिट्यूशन में हमारे देश की, हमारे गरीब भाइयों की, हमारे पूरे देश की आवाम की आसास है, आत्मा है। बोलो जय भारत, जय संविधान, जय भीम, जय बापू, जय भारत, जय भीम, जय बापू। ఇలాంటి పిచ్చోళ్ళ రాజ్యాంగాన్ని రక్షించేది? నా బిడ్డలు నిరుద్యోగంతో రోడ్డున పడుతుంటే, నా రైతు బిడ్డలు ఏడుస్తుంటే నేను ఈ కాగితాల మధ్య ఎలా ప్రాణాలతో ఉండగలను? రాజ్యాంగాన్ని చించేస్తున్నారు, చిందరవందర చేసేస్తున్నారు, నా ఒంటిపై రక్తపు చరిత్ర రాస్తున్నారు. దీనికి అంతం అనేదే లేదా? ఈ తెలంగాణకి ఓనర్ని నేను. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కొనేవయ్యా. పోచారం శ్రీనివాసుని అయ్యా పిఏ వేమారెడ్డి ఫోటో మస్తాలు పట్టుకురా ఇచ్చేద్దాం. ఇదిగో అన్నా, ఈ 100 కోట్లు నాకు సరిపోవు. నాకు 200 కోట్లు కావాలి. అప్పుడే వస్తా. కథలు పడినామంటే నీ సవాళ్ళు సకలు బయట పడతా. ఎంత ఇస్తే అంత తీసుకో, మూసుకునే. నా సంగతి తెలుసుగా? అదే తెలుసుగా. ఈ చాలు, ఈ చాలన్నా, చాలు. అయ్యా సార్లు పార్టీ వారి గురించి సారు మోసం చేయకుండా సారు సారు సార్ వద్దు సారు సారు నన్నే అడ్డుకుంటావా? అయ్యా వద్దు స్వామి వద్దు. మా కేసీఆర్ పై ప్రేమతో మా బీఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నామయ్యా. వాళ్ళు పైసలు పెంచుతూ మా పార్టీని వదిలేసారయ్యా. మమ్మల్ని మోసం చేయకుండ్రయ్యా, మోసం చేయకుండ్రి. సార్ ఈ ఓటేసింది మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్. మీరు ఇట్లా మా ఓట్లని సంతలో పశువుల్ని కమ్ముతుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి సార్. సార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైన మీకు గౌరవం లేదా? చట్టాలంటే లెక్క లేదా? ఓ స్పీకర్ సారు, నువ్వేనా చెప్పు మీ ముఖ్యమంత్రికి. పార్టీలు ఎవరు మారిరా? అందరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. ఓయ్ మీరేమన్నా మారిరా? చూడండి, చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ. నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ కూర్చోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా? అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకం లాంటిది. చెదలు పట్టడానికి తప్ప ఇక దేనికి పనికిరాదు. అయ్యా మా ఓట్లని మీరు నోట్ల కట్టలుగా మార్చుకున్నారయ్యా. దాంతో మీ జేబులు నింపుకున్నారయ్యా. రాజ్యాంగాన్ని మోసం చేయకండి అయ్యా. మాలాంటి ఓటర్లను మోసం చేయకండి అయ్యా. ఓట్లు వేసేంత వరకేనయ్యా మీరు ఓడ మల్లయ్యలు. ఓట్లు పడ్డాక బోడి మల్లయ్యలు.
రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇదంతా ఒక సొల్లు ముచ్చట్లయ్యా. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాకు స్పీచ్లు ఇస్తందుకు, ఫోటోలు పోజులు ఇస్తందుకు మాత్రమే. ఇక్కడ తెలంగాణ నా మాట శాసనం, నా గొడ్డలే రాజ్యాంగం. అర్థమైందా? ఏమేమరెడ్డి ఆ గొర్రెలు పట్టుకురావయ్యా. రాహుల్జీ మన పార్టీలో చేర్చడానికి గొర్రెలు పట్టుకొచ్చాను. కండువా కప్పి మన పార్టీలో చేర్చుకోండి రాహుల్జీ. अरे इनको खोलिए खोलिए इनको खोलिए. नमस्ते राहुल जी. हाँ नमस्ते राहुल हाँ एक हाँ राहुल जी. बस बस राहुल गांधी. हाँ राहुल गांधी. हाँ शाबाश. हाँ आइए आइए. चलो कांग्रेस. हाँ हाँ जय कांग्रेस. ओ ओ आइए आइए. అయ్యా రాహుల్ సార్, జై సంవిధాన్ అంటివి, జై బాబు, జై భీమ్ అంటివి. ఇదక్కడి మోసం, ఇదక్కడి దగా. అయ్యా రాహుల్ సారు, మేము ఇంత మొత్తుకుంటే ఒక్క మాట మాట్లాడవేందయ్యా? రాహుల్ గాంధీ మాట్లాడవయ్యా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా, ఎందుకు అనుకున్నావు? ఢిల్లీ ఎలక్షన్లకి మూటలు పంపడానికి. ఏ రాహుల్ గాంధీ ఏంది, రాజ్యాంగం ఏంది? వీడంతా అనుమల చట్టమే. రేవంత్, ఓ రేవంత్, చక్కగుందయ్యా నీ వ్యవహారం. నీ ఓటు కోసం, నీ సీటు కోసం మా నోటితోటి తాళం పడేసావయ్యా. ఈ రాహుల్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ, రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలి చేస్తున్నారయ్యా. కాన్స్టిట్యూషన్ ని కాపాడడం అంటే ఢిల్లీలో ఉండి పుస్తకాలు ఇవ్వడం కాదు, ఈడ జగిత్యాల గడ్డ మీద నీతిని నిలపడం. అది ఎట్లా జరుగుతుందో నాకు బాగా తెలుసు. అయ్యా అయ్యా ఏం సంగతి రాహుల్? మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సారు, పార్టీ ఎందుకు మారేడు సారు? ఇది రాజ్యాంగ ద్రోహం కాదా? అరే నీకు చెప్పి మారాలి రా బాయ్, ఇక నేనే పుడింగిరా, నీకు ఎందుకు చెప్పి మారాలి? వెళ్ళిపోడి. అరే ఏందే జీవనన్నా, నువ్వు ఇంకా నీ అయ్యే పాత నీతులు అయ్యే వల్లిస్తున్నావు. నన్ను చూడు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి వచ్చిన ఎవరైనా ఆపుతారా నన్ను? ఎందుకంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్పీకర్ అంతా మనోళ్ళే. నమస్తే రాహుల్ జీ. కండువాలు మార్చే ప్రతి ఒక్కడు నీతులు చెప్తుండు. పోదాం. చూసారా ప్రజలారా, ప్రజాస్వామ్యానికి పట్టిన క్యాన్సర్ ఈ దానం నాగేందర్ లాంటి వాళ్ళు. ఓ రాహుల్, నీ పక్కన కూర్చున్న ఈ రాజకీయ ద్రోహిని చూసి గర్వపడుతున్నావా? రాజ్యానికి గురితీస్తూ వాళ్ళకి కండువా కప్పుతున్నావా? నీ చేతకాలం ఇలాంటి దానాలకు దారి చూపిస్తుంది. రాజ్యాంగానికి పూల చల్లాల్సిన చోట చల్లుతున్నారు. రాహుల్, ఇదేనా నీ నాటి? ఇక నుంచి మీ టైం మొదలైంది, ఇక మీ పతనం మొదలైంది. అవును, ముమ్మాటికి మోసమే. వీరి రాజ్యాంగాన్ని బస్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై వీరు చేస్తున్నది అత్యాచారం. రాహుల్, రాజ్యాంగాన్ని కాపాడాల్సింది నువ్వు కాదు, నీ నుండి రేవంత్ నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నీ అరాచక పాలన నుండి తెలంగాణను రక్షించుకోవాలి. నువ్వు రక్షకుడివి కాదు, భక్షకుడివి. నీ తెలివి తక్కువతనం తెలంగాణ పాలిట మరణ శాసనం. ప్రజాపాలన అంటూ నయవంతర
అధికారంలోకి వచ్చి నియంత పాలన దోపిడీ పాలనతో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న నీకు నీ పార్టీకి తెలంగాణలో తగిన గుణపాఠం చెప్తా. రాహుల్, ఇప్పుడు నువ్వు చూస్తుంది బాధితుల కన్నీళ్లు మాత్రమే. ఇప్పుడు చూడు వారి కళ్ళల్లో రగిలే అగ్ని. నీ స్వార్థం అవకాశవాదం అయితే మా ఆక్రోశం ఒక సునామీ. ఓ తెలంగాణ సమాజమా, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనది. ఈ కాంగ్రెస్ నాయకుల అరాచకాలని అన్ని ఊరు ఎండగడదాం. నేను హైడ్రా బాధితురాల్ని. హైడ్రా అంటే పేద ప్రాణాలు తీసేదా? హైడ్రా అంటే బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చేదా? హైడ్రా అంటే పేదల ప్రాణాలను తొక్కేదా? ప్రభుత్వం అంటే ఇల్లులు కడతారని చూసారే కానీ ప్రభుత్వం అంటే ఇల్లులు తొక్కేస్తారని ఇప్పుడే చూస్తున్నా. రాహుల్, ఎక్కడున్నావయ్యా? మాట్లాడు. అయ్యా, నేను అశోక్ నగర్ నిరుద్యోగునయ్యా. ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చినప్పుడు మా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారు కదా. ఉద్యోగాలు అంటిరి, నిరుద్యోగ వృద్ధి అంటిరి, ఇవన్నీ ఎక్కడికి పోయాయి? ఇదేనా మీ మాట? ఇదేనా మీ పతనం? నేను రైతు మల్లయ్యని. ఓ రేవంత్ అన్న, నా రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? దీపావళి వాయే, దసరా వాయే, ఇంకా రైతు భరోసా రాకపోయే, ఎప్పుడు ఇస్తావు? 2 కార్లకి ఇస్తాన డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా రేవంత్ అన్న? ఓ రాహుల్జీ, నీ మొహమ్మద్ మా రైతుల పట్ల తప్పు. అయ్యా, నేను రేవంత్ రెడ్డి తొక్కేసిన జర్నలిస్ట్ అయ్యా. నేను నిజాన్ని నిర్భయంగా రాస్తున్నానని నా గొంతుకు సంఖ్యలు వేశారయ్యా. ఓ రేవంత్, నేను ఇప్పటి నుంచి నువ్వు చేసే అన్యాయాలన్నీ నా కలంతో సమాధానం చెప్తా. పదండి. నేను లఘుచర్ల బాధితుడిని. నా నుండి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటుంది, మమ్మల్ని జైల్లో వేస్తుంది, మా మీద లాఠీ చార్జ్ చేస్తుంది. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజా పాలన? ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం? ఈ అసమర్థత వల్ల చాలా నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి, ఇది ప్రజా పాలన కాదు, విధ్వంస పాలన. ఈ జనవరి 26న మీరు జెండా ఎగరేస్తే ఆ ఎగిరే జెండా సాక్షిగా చెప్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవించని మీకు ఈ తెలంగాణ మట్టిలో స్థానం లేదు. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఈ రాజ్యాంగాన్ని సంకలం పెట్టుకొని తిరుగుడు కాదయ్యా. మీ ముఖ్యమంత్రి పాలనలో ఉండాలి. మీది రాజ్యాంగ రక్షణ కాదు, రాజ్యాంగ హైదరాబాద్ లో మహిళలపై హింస 31% పెరిగింది. మా మహిళలకు రక్షణ అడిగితే స్వాట్ బృందాలను తెస్తారా? ఇదా మీ అమరాజ్యం? ఇదా మీ ఇందిరమ్మ పాలన? మహిళా శక్తి అని ప్రసంగాలు చేసే రాహుల్, నీ పార్టీ పాలనలో మహిళలు రోడ్ల మీద రక్తం చిందిస్తుంటే నీకు విందులు, వినోదాలు, కౌతులు కావాలా? ఎన్నికల్లో వాగ్దానం చేసిన నువ్వు నీ న్యాయవాదులను నువ్వే రాసావు కదా. We promise to amend the 10th schedule of the constitution and make defection an automatic disqualification of the membership in the assembly or parliament అని. ఇప్పుడు ఏమైంది? ఎక్కడున్నావు? నశించాలి, 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 నశించాలి. जान भी देंगे, खून भी देंगे, तेलंगाना को लूटने वाले रेवंत ప్రశ్నించండి, లేకపోతే రేపు మీ వంతు వస్తుంది. మీరు రాజ్యాంగం వైపు ఉంటారా లేదా రాజ్యాంగ ద్రోహుల వైపు ఉంటారా మీరే తెలుసుకోండి. ఇది అంతం కాదు, కేవలం ఆరంభం మాత్రమే.
ఇక్కడదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్, బషీర్. ఎంతో హృదయాన్ని ఆకట్టుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలను జాగృతపరిచే విధంగా రాజ్యాంగ పరిరక్షణకు మరొక్కసారి తెలంగాణ సమాజాన్ని కంకణబద్దులు చేసేందుకోసం అని చెప్పని 2 రోజుల్లోనే ఇంత అద్భుతమైనటువంటి ఈ దృశ్య కావ్యాన్ని సృష్టించినటువంటి ఒక మీకు హృదయపూర్వకంగా పార్టీ నాయకుల తరపు నుండి, కార్యకర్తల తరపు నుండి, తెలంగాణ సమాజం నుండి చప్పట్లతో పెద్ద ఎత్తున వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పని, ధన్యవాదం తెలపాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా అజయ్, మంకనేపల్లి, బషీర్ డైరెక్టర్స్ వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ లతేష్, మ్యూజిక్ వచ్చేసి రతేష్ అద్భుతంగా రక్తి కట్టించినాడు. యాక్టర్స్ దత్తా, సంధ్య, వంశీ, వెంకట్, సంధ్యా రాథోడ్, ధన్రాజ్, హరిప్రసాద్, ప్రణయ్, రాజు, దినకర్, విజయ్, మహేష్ గౌడ్, సుబ్రహ్మణ్యం, రిషి వికాస్, రోహిత్, శ్రీనివాస్, లోకేష్, అఖిల్, వీళ్ళంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు. చాలా అద్భుతంగా బాధ్యతతోటి ఒక ఫీల్తో చేస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీకు కష్టం పెట్టి ఉండొచ్చు, 2 days టైం ఇచ్చే, బట్ యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. నవ్ ఐ రిక్వెస్ట్, నేను ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు కూర్చోమని ఉంటారు, మీరు ఎట్లా ఉండండి, దగ్గర రండి. యూ కెన్ కమ్ ఉండండి. ఫస్ట్లీ ఒక్కసారి దయచేసి అందరు నిలబడి లేచి వారికి సపోర్ట్లు కొడితే స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే బాగుంటుంది దయచేసి. థ్యాంక్ యూ. గ్రేట్ జాబ్ గైస్, రియలీ గుడ్ జాబ్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గౌరవనీయులైన పెద్దలు, మన పార్టీ జనరల్ సెక్రటరీ, ఈరోజు మన పార్టీ హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు మన ఎమ్మెల్సీ గారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే దానికి కారణం గౌరవనీయులు శ్రవణ్ దాసోజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు. గౌరవ సహచార శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పెద్దలు, పేరు పేరున ఈరోజు గణతంత్ర దినోత్సవంలో పాల్పంచుకున్న మా సోదరులకి, సోదరిమణులకి, మా పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అంటే వాళ్ళల్లో సహజంగానే వాళ్ళు కూడా బాధితులే. వాళ్ళ భూములు కూడా లాక్కొని దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తే తిరగబడి విద్యార్థుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి చూపెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన అభినందనలు. 400 ఎకరాలు మరి విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిని లాక్కొని దౌర్జన్యం చేస్తుంటే మనం నిజానికి నైతిక మద్దతు ఇచ్చాం తప్ప ఎవరం కూడా అక్కడికి పోలేదు. కానీ విద్యార్థులే కథానాయకులై, విద్యార్థినులే కథానాయకులై ఈ రాజ్యాంగ విద్రోహం చేస్తున్న ప్రభుత్వం నుండి వారి భూమిని కాపాడుకోవడమే కాకుండా చివరికి మొత్తం దేశాన్ని కదిలించినారు. అంటే పవర్ ఏంది విద్యార్థులేదని చెప్పడానికి తెలంగాణ ఉద్యమం ఒక తార్కాణం అయితే, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరబట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళ పోరాడిన విధానం దేశాన్ని కదిలించింది, చివరికి సుప్రీంకోర్టును కదిలించింది. ఇప్పటిదాకా అద్భుతంగా వారు చాలా విషయాలు వారి స్కిట్లో చెప్పారు. కానీ వారి విశ్వవిద్యాలయానికి సంబంధించి ఒక్క మాట మాత్రం చెప్పాలి. వారి విశ్వవిద్యాలయ భూమిని, హెచ్సియు భూములని రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని చూసి దేశం కదిలింది, దేశంతో పాటు సుప్రీంకోర్టు కదిలింది. సుప్రీంకోర్టు కదిలి సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ఒక కమిటీని వేసింది, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వేసింది. ఆ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇక్కడికి వచ్చింది, క్షేత్రస్థాయికి వచ్చి, హైదరాబాద్కి వచ్చి, విశ్వవిద్యాలయానికి వచ్చి ఇక్కడి పరిస్థితి మొత్తం అధ్యయనం చేసి ఒక రికమెండేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. అయ్యా, ఇక్కడ 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ భూములను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి, ఆయనకు సంబంధం లేని భూములు, ఆ భూముల్లో ఉన్న చెరువులు, ఆ భూముల్లో ఉన్న పశు పక్షాదులు, వాటన్నిటినీ తాకట్టు పెట్టి 10,000 కోట్ల ఫ్రాడ్ చేసిండు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిండు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు వెంటనే చర్య తీసుకోండి,
ఒక ఇన్వెస్టిగేషన్ వెంటనే ఆర్డర్ చేయండి అని చెప్పి ఇప్పటికి 9 నెలలు గడిచింది. అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే సోదరులు ఇప్పుడే చూపెట్టారు, రాజ్యాంగం గురించి తెల్లారలేస్తే మాట్లాడి రాజ్యాంగ రక్షకులుగా పోజు కొట్టే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ అయితే, ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళు మరి భారత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు, ఇటు వీరు పట్టించుకోరు, అటు వారు పట్టించుకోరు. ఇద్దరూ కలిసి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. అందుకే ఈరోజు సముచితమైన సందర్భం, సముచితమైన మరి రోజు అనే ఉద్దేశంతో శ్రవణ్ దాసోజ్ గారికి ఒక సూచన చేస్తే కేవలం 48 గంటల్లో ఇంత అద్భుతమైన మరి లఘునాటికను ప్రదర్శించినందుకు శ్రవణ్ గారికి, అదేవిధంగా సోదరుడు అజయ్ గారికి, బషీర్ గారికి my special compliments to you and to all the actors, all the students who have done an exceptional job. My compliments to you. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రిగా, ఒకరు స్పీకర్గా, అట్లాగే వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకి అధిపతులుగా ఉన్నారు అంటే దానికి కారణం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్, ఆయన రాసిన రాజ్యాంగం అని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మీకు గుర్తు, మీ అందరికీ తెలుసు, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ తత్వాన్ని, ఈ వాదనని, అంబేద్కర్ తత్వాన్ని అందరికంటే అద్భుతంగా ఆకలింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను, తెలంగాణ ప్రజలను సమీకరిస్తూ వారికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బోధిస్తూ, ఎక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగినా వారి తరపున పోరాడుతూ వారి గొంతుకై నిలిచి 14 ఏళ్ళు కష్టపడి అల్టిమేట్గా తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఆ తెలంగాణ సాధించుకునే క్రమంలో కూడా మనకి ఆ రోజు ఒక అస్త్రంగా, ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడ్డది ఆర్టికల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆ రోజు ఆర్టికల్ 3 కనుక లేకపోతే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఇవాళ తెలంగాణ లేదు. అట్లాగే రాజ్యాంగంలో ఒక అద్భుతమైన నిబంధన, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో డాక్టర్ బాబాసాహెబ్ మన తరపున వాదించినారు వకాల్తా పుచ్చుకొని. ఆయన వాడిన ఒక మాట, ఒక పదం, ఒక ఇడియం, టిరనీ ఆఫ్ మెజారిటీ అన్నారు. అంటే మందబలంతో అల్పసంఖ్యాకుల గొంతు దొక్కుతారు. మందబలంతో, టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మెజారిటీ యొక్క నియంతృత్వ పోకడల వల్ల ఒకవేళ అల్పసంఖ్యాకులు, మైనారిటీస్ ఎవరైతే ఉంటారో, అది మైనారిటీస్ అంటే లింగ్విస్టిక్ మైనారిటీ కావచ్చు, రిలీజియస్ మైనారిటీ కావచ్చు, సంఖ్యాపరంగా మైనారిటీ కావచ్చు, వారి గొంతు వినబడాలి అంటే మందబలం మరి చెల్లకూడదు. అంటే తప్పకుండా ఈ అల్పసంఖ్యాకులకు వాయిస్ ఉండాలి అని వాదించి, ఒక పెద్ద రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రం వేరుపడాలి అంటే పెద్ద రాష్ట్రం అనుమతి అవసరం లేదు, ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేదు అని ఎంతో ముందు చూపుతో, దార్శనికతతో ఆలోచించిన మహానుభావుడు, మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మనం ఈ రాష్ట్రంలో ఇంత స్వేచ్ఛగా ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆ రాజ్యాంగం ప్రసాదించిన ఫ్రీ స్పీచ్, రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది ఇవాళ మనకు ఆలంబనంగా ఉపయోగపడుతున్నది. వేరే దేశాలలో మీకు తెలుసు, మరి స్వాతంత్రం వచ్చి ఉండొచ్చు, కానీ స్వాతంత్రం వచ్చిన ఎంతో కాలం తర్వాత ఆయా దేశాల్లో ఉండే అల్పసంఖ్యాకులకు, ఆయా దేశంలో ఉండే బలహీన వర్గాలకు గొంతు రాలేదు. అప్పటిదాకా వారికి ఓటు హక్కు కూడా రాలేదు. అట్లాగే వివిధ దేశాల్లో అయితే, అమెరికా లాంటి దేశంలో కూడా, అమెరికా ప్రజాస్వామ్యానికి ఏదో మొత్తం వాళ్ళే దిక్సూచని చెప్పుకుంటారు. అట్లాంటి అమెరికాలో కూడా మహిళలకు ఓటు హక్కు పోరాటాల తర్వాతనే వచ్చింది. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దార్శనికత, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాతల మరి గొప్పతనం వల్ల మొదటి రోజే ఏ పోరాటం లేకుండా అందరితో పాటు సరిసమానంగా హక్కులు మన మహిళా సోదరిమణులకు కూడా ఓటు హక్కులతో సహా అన్నిటికీ ఆ రోజే పునాది పడ్డది. కానీ 75 ఏళ్ళ భిన్నమైన మతాలు, కులాలు, జాతులు, వీటన్నిటి సమాహారమైన భారతదేశంలో ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిస్థితులు లేవు. ప్రజాస్వామిక దేశంలో ఉండాల్సిన ప్రజాస్వామిక లక్షణాలు, ప్రజాపాలనలో ఉండాల్సిన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధానాలు ఈరోజు లేవు. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉన్నదో ఇవాళ మన ప్రభుత్వాల్లో కూడా రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామిక స్ఫూర్తి దురదృష్టవశాత్తు అంతే ఉన్నదని చెప్పక తప్పదు. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పాతర వేసి ఇవాళ ఇక్కడ అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఒక తార్కాణం ఇప్పుడే మీరు చూశారు. బలహీనుల గొంతు లేకుండా దేశంలో చట్టాలు క్లియర్గా ఉన్నాయి. మీరు ఎవరిదైనా భూమి తీసుకోవాలన్నా, ఎవరినైనా అక్కడి నుంచి పక్కకు జరపాలన్నా వారికి రాజ్యాంగం ప్రకారం వారికి ఉన్న హక్కులు,
కాన్స్టిట్యూషన్ ప్రకారం, చట్టాల ప్రకారం ఉన్న హక్కుల ప్రకారం వారికి తగిన పరిహారం, వారికి తగిన విధమైన అసెస్మెంట్ చేసి ఇవ్వాలని చెప్తారు. కానీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు నడుపుతూ ఇవాళ పేదలకి గొంతు లేకుండా చేసి వారి ఇళ్ళ నుంచి బయటికి లాగేసి ఇల్లుగులో కొడతా ఉన్నారు. అట్లాగే హైడ్రా పేరిట, మూసీ పేరిట లూటీకి తెరలేపి వారికి చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా భూములు లాక్కునే పరిస్థితి. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల్ని అవమానించిన పద్ధతి, ఇండ్లల్లోకి పోయి అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డల్ని తొక్కేసిన పద్ధతి, వారి మానానికి భంగం కలిగించే విధంగా వారిని అవమానించి వారిని ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకి ఈరోజు ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపిన వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఏ మేనిఫెస్టో అయితే బైబిల్ అనుకుంటామో, ఏ మేనిఫెస్టో అయితే ఒక భగవద్గీత అనుకుంటాము, ఏ మేనిఫెస్టో అయితే ఒక ఖురాన్ అనుకుంటాము, ఆ మేనిఫెస్టోని ఇవాళ ఒక పరిహాసంగా మార్చి, ఒక దాన్ని ఏ రకమైన విలువ లేని ఒక చిత్తు కాగితం కింద మార్చి 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని గద్దెనెక్కిన వాళ్ళు 2 ఏళ్లలో ఏమీ చేయకపోతే ఇవాళ చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూసే పరిస్థితి వచ్చింది. మరి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సంస్థలకి అంటే దీనికి కారణం ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పక తప్పదు. ఒక తార్కాణం మీరు ఇంకోటి చూసినారు, 10 మంది శాసనసభ్యులు. మీకు గుర్తుండాలి ఇదంతా కూడా, ఇది రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇక్కడ తుక్కుగూడలో ప్రచురించిన న్యాయపత్రం. ఏమన్నారు ఇందులో? ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే వారి పదవి ఆటోమేటిక్గా తీసేస్తాం, వారికి ఇంకా అసలు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన వేదిక మీద చదువుతున్నాడు. ఆయన వెనకాలనే మా పార్టీ నుంచి 2-3 పార్టీ మారిన వాళ్ళు ఆయన వెనకాల కూర్చున్నారు రాహుల్ గాంధీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు, రాహుల్ గాంధీ యొక్క డబుల్ స్టాండర్డ్స్, కాంగ్రెస్ యొక్క దుర్మార్గమైన వైఖరికి ఒక ఉదాహరణ ఈ న్యాయపత్రం. దీని పేరు వాళ్ళ అన్యాయపత్రం అని మార్చుకుంటే అయిపోతుంది. న్యాయపత్రం లేదు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉన్నదో న్యాయపత్రంలో గంతే న్యాయం ఉన్నది. అట్లాగే మీరు చూశారు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన వ్యక్తి ఒక బహిరంగ సభలో పిలుపిస్తున్నాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క జెండా గద్దెలను కూల్చేయండి అని పిలుపునిస్తున్నాడు. ఇది రాజ్యాంగ హననం కాదా? ఇది రాజ్యాంగ విలువల పతనానికి నిదర్శనం కాదా? ఏ వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే హోంమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే శాంతి భద్రతలను పరిరక్షించాలో జెండా గద్దలను కూల్చేయండి అని పిలిపిస్తున్నాడంటే ఇది శాంతి భద్రతలను, అదేవిధంగా రాజ్యాంగ విలువలను పాతిపెట్టడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రశ్నించే గొంతులను ఇవాళ వారి మీద అక్రమ కేసులు పెట్టి గొంతు నిలిమే ప్రయత్నం చేయడం, చివరికి 4th ఎస్టేట్గా పిలుచుకునే ప్రజాస్వామిక మరి దేశంలో 4th ఎస్టేట్గా పిలుచుకుంటాం మన జర్నలిస్ట్ సోదరులని. వారు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో పాటు కలిసి నడిచిన సోదరులు. వారిని వాళ్ళ టెర్రరిస్టుల మాదిరిగా గుంజుకపోయి ఏ మంత్రి పేరు చెప్పలేదు, ఏ అధికారి పేరు చెప్పకుండా ఏదో కథనం వస్తే అది యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సింది పోయి ఇవాళ జర్నలిస్టులను టెర్రరిస్టులలాగా అరెస్ట్ చేసే రోజులు వచ్చినాయంటే ఇది రాజ్యాంగ విలువల హననం కాదా? అందుకే వారిని నేను కోరేది జర్నలిస్ట్ మిత్రులను కూడా, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి మహిళలను, నిరుద్యోగులను, రైతులను, వృద్ధులను అందరినీ మోసం చేసి డిక్లరేషన్ల పేరిట SC ST డిక్లరేషన్ అని చెప్పి దళితులను, గిరిజనులను మోసం చేసి, BC డిక్లరేషన్ అని బీసీలను మోసం చేసి, రైతు డిక్లరేషన్ అని రైతులను మోసం చేసి, యువజన డిక్లరేషన్ అని చెప్పి యువకులను మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఉద్యోగాలు పొందిన తర్వాత మొత్తం మరిచిపోయి ఇవాళ రాజ్యాంగాన్ని పాతర వేస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజాపాలన కాదు, ఇది రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాక్షస పాలన అని చెప్పక తప్పదు. కర్రా రాజేష్ అనే ఒక యువకుడు కోదాడలో, ఒక దళిత బిడ్డ, ఆయనని లాకప్లో హింసించి చంపిన రాష్ట్రం ఇవాళ రాష్ట్రంలో అట్లాంటి దుర్మార్గమైన పాలన నడుస్తున్నది. కర్రా రాజేష్ చేసిన తప్పేంది? ఆయన పేరు కర్రా రాజేష్ కావడం, దళిత కుటుంబంలో పుట్టడం ఆయన చేసిన తప్పు. ఆయనని కేవలం అక్కడ ఉన్న మన మల్లయ్య యాదవ్ గారు అనే TRS నాయకుడు, మన మాజీ ఎమ్మెల్యే, ఆయన మీద కేసు పెట్టాలన్న ఆలోచనతో ఈ రాజేష్ అనే యువకుడిని పట్టుకొచ్చి చిత్రహింస పెట్టి ఆయన పేరు చెప్పమని, ఆయనకు సంబంధం లేదని చెప్పకపోతే చిత్రహింస పెట్టి చంపిన రాజ్యం ఇవాళ కాంగ్రెస్ పరిపాలన మన ముందు కనబడుతూ ఉన్నది. ఇప్పటికి 60 రోజులు గడిచిపోయింది. రాజేష్ చనిపోయి లక్అప్ డెత్ అయింది, కస్టడీలో చచ్చిపోయింది, పోలీస్ కస్టడీలో. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడాడు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, స్పందించాడు. ఇక ఖాడ్గే గారు ఉన్నారు, తెల్లారు లేస్తే చెప్పుకుంటారు మాకు దళిత నాయకుడే మా జాతీయ అధ్యక్షుడు. మరి ఒక దళిత యువకుడు ఇక్కడ లాకప్ డెత్ అయి చచ్చిపోతే తెలంగాణలో ఖార్గే గారు కూడా మాట్లాడరు. అందుకే
చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీని మనం అడగాల్సిన టైం వచ్చింది. ఇదేనా మీరు రాజ్యాంగాన్ని రక్షించే పద్ధతి? మా ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్టు కొనడమే మీరు రాజ్యాంగాన్ని రక్షించడమా? లాకప్ డెత్ చేసి తెలంగాణలో దళిత యువకులను చంపడమే మీరు రాజ్యాంగాన్ని రక్షించడమా? లగచర్లలో మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డల్ని ఇండ్లలోకి చొరబడి వారి వ్యక్తిత్వ హననం చేయడం, వారిని చివరికి వారి మానాలకు ప్రాణాలకు రక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడమేనా రాజ్యాంగాన్ని రక్షించడం? తమ భూముల కోసం తాము పోరాడుతుంటే మా భూములు ఇవ్వం అని చెప్పి బాధపడుతూ రైతులు తిరగబడితే వారిని 40 రోజులు జైల్లో పెట్టడమేనా మీరు చెప్పే సంవిధాన రక్షణ అని రాహుల్ గాంధీని అడగక తప్పని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దొందే. ఇటు రాజ్యాంగ హననం విషయంలో, రాజ్యాంగాన్ని బొందబెట్టే విషయంలో, ఖననం చేయడంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఏమీ తేడా లేదు. అక్కడున్న బీజేపీ ఏమో ఇవాళ మతాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నది. సోదర భావంతో ఇప్పటికి 80 ఏళ్ళు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అనే తేడా లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ఈ దేశంలో చిచ్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. అందుకే నేను చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వారిలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం అని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు. ఇవాళ అదే పరిస్థితి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల ఆధీనంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి నిర్వాకం చూస్తుంటే అదే కనబడతా ఉన్నది. అందుకే పీడిత ప్రజల ప్రియ బాంధవుడు అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగానికి పెనుముప్పు ఏదైతే ఈ కాంగ్రెస్ బీజేపీల రూపంలో మనకి పొంచి ఉన్నదో, దీని నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ నేను మనస్ఫూర్తిగా మా సోదరుడు శ్రవణ్ గారికి, అట్లాగే ఈ తమ్ముళ్ళు, ఈ చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అద్భుతంగా మా అందరికీ కనువిప్పు కలిగేలాగా, తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలిగేలాగా చాలా చక్కగా ఈ లఘునాటికని ఇంత స్వల్ప సమయంలో ప్రదర్శించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై సంవిధాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే